నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను అనుష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కారణాలు అనేకమైతే అందులో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఉద్యోగులు గంపగుత్తగా టీడీపీకి లేదంటే కూటమికి ఓటేశారన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఉద్యోగులు ఓపెన్ గా చెప్పారు, మేము ఈసారి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయం, కూటమికే సపోర్ట్ చేస్తామని. దానికి తగ్గట్లుగానే ఉద్యోగులందరూ కూటమిని సపోర్ట్ చేయడం, కూటమి మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఉద్యోగుల్ని అంత సింపుల్ గా తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేయలేదు అన్న విషయం కూడా మనకి నెమ్మదిగా చూస్తుంటే అధికారంలోకి వచ్చిన ఒక నెలలోనే అనేక విషయాలు ఉద్యోగుల విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వారికి అంటే ఉద్యోగులకి అన్ని విధాలుగా అడ్వాంటేజెస్ ఇచ్చే విధంగా కూటమి వెళ్తుండడం మనం చూస్తున్నాం. దీనికి మొదటగా మనం చూసుకుంటే మొన్న సచివాలయ ఉద్యోగులకి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అంటే జగన్ హయాంలో ఈ సచివాలయాలు వచ్చినప్పటికీ చంద్రబాబు అలాంటివేవి మనసులో పెట్టుకోకుండా సచివాలయ ఉద్యోగులకి వీకెండ్ 2 days హాలిడేస్, యాక్చువల్లీ ఆదివారం మాత్రమే హాలిడే ఉంటుంది. అయితే పని దినాలు 6 నుంచి 5కి తగ్గించి శనివారం ఆదివారం హాలిడే అని చెప్పి ప్రకటించడం అనేది సచివాలయ ఉద్యోగులందరికీ చాలా శుభవార్త అనే చెప్పుకోవాలి. అలాగే లోకేష్ టీచర్స్ విషయంలో అంటే మామూలుగా జగన్ ఉన్నప్పుడు ఫేస్ ఐడెంటిఫికేషన్ మిషన్స్ ఉండేవన్నమాట. అంటే టైమింగ్ పంచువల్ గా రావాలని చెప్పి. సో అదేది మీకు అవసరం లేదు, మీరు ఒక థంబ్ ఇంప్రెషన్ తో రావచ్చు అండ్ మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది అని చెప్పి టీచర్స్ కి చెప్పడం. ముఖ్యంగా మనకు తెలుసు టీచర్స్ అంతా జగన్ మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా లోకేష్ ఈ శుభవార్త చెప్పడం. సో ఇలా ఒక్కొక్కరిని అనమాట ఉద్యోగుల విషయంలో. అది కాకుండా ఎలక్షన్స్ టైంలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తారో వాళ్ళందరికీ 1 నెల బోనస్. ఇలా ఉద్యోగుల విషయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఈ ఇయర్ వచ్చిన ఎక్స్పీరియన్స్ కాదు. మనం చూసుకోవచ్చు 2004లో ఉద్యోగులంతా చంద్రబాబు నాయుడుకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. మనకు తెలుసు ఆ టైంలో టీడీపీ అంటే ఉద్యోగస్తులకు ఒక వ్యతిరేక పార్టీ అన్న ధోరణిలో ఉండేదన్నమాట. సో ఆ టైంలో మనకు తెలుసు ఆ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఓడిపోయారో, అప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా గెలిచిందో అన్ని మనకు తెలుసు. ఆ టైంలో ఉద్యోగుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను స్లోగా తగ్గించుకుంటూ చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ తర్వాత చాలా రోజులు ఉద్యోగులకు నేను మారాను, మీకు నచ్చినట్టు ఉండే విధంగా మేము వెసులుబాటు ఇస్తాం. ఎందుకంటే ఉద్యోగులు చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చూసుకున్న చాలా మంది ప్రజలు ఒక రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ ఉద్యోగులు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి, వీళ్ళు ఎక్కువగా ఓటేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కంపల్సరీ. ఇప్పుడు రూరల్లో ఉన్న ప్రజలు చాలా మంది ఓట్ వేయొచ్చు, ఓట్ వేయకపోవచ్చు. అలాగే వాళ్ళకి ఓటేసే అవకాశం అయితే లైక్ ఓటర్ కార్డు ఉండుండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఉద్యోగులు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏదైనా ఉద్యోగంలో కంఫర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఆ పార్టీని దించాలని వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక డిసిషన్ తీసుకోవడానికి కూడా వారికి ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల 2004లో చేసిన తప్పు తర్వాత ఎప్పుడు చేయకూడదు అని చెప్పి 2014లో కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగులతో మంచిగా ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేయడం వల్లే 2014లో కూడా ఆయన అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాల్లో ఆయన చేసిన పనులు నచ్చక ఉద్యోగులంతా అప్పుడు మేము వైఎస్ఆర్సీపీ సైడే ఉంటామని అప్పుడు చెప్పడం జరిగింది. అలా వైఎస్ఆర్సీపీలో జగన్ కి వాళ్ళందరూ అధికారం అప్పగించారు. అయితే జగన్ కి అధికారం అప్పగించాక జగన్ ధోరణి కూడా వీళ్ళందరికీ నచ్చలేదు. ఎందుకంటే ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ, టైమింగ్స్, పంక్చువాలిటీ ఇవన్నీ చెప్తే ఏ ఉద్యోగస్తుడికైనా ఖచ్చితంగా కొంచెం కష్టం అవుతుంది. అండ్ వాళ్ళు ముందున్న దానికంటే కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అనేటప్పటికీ ఖచ్చితంగా పరిస్థితుల్లో వాళ్ళకి మార్పులు వస్తాయి. ఈ మార్పులతో వాళ్ళు ఖచ్చితంగా డెసిషన్స్ ఓటింగ్ టైంలో మనం డెసిషన్ చేంజ్ చేసుకోవాలి అన్న ఇది వస్తుంది. సో ఇప్పుడు 2024లో అదే జరిగింది. జగన్ కి ఉద్యోగస్తులు ఎవరు ఓటేయకూడదని ఒక డెసిషన్ తీసుకున్నారు. బయటికి అది మనకి చూసుకుంటే ఎలక్షన్స్ ముందే ఉద్యోగస్తులు ఓట్లేవి జగన్ కి పడవు అని చెప్పి అనేక సర్వేలో మనకు తెలిసింది. సో ఆ సర్వేలే నిజమయ్యాయి. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓట్లన్నీ కూడా టీడీపీకి గంపగుత్తగా పడిపోయాయని చెప్పి కౌంటింగ్ టైంలో కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా జగన్ ని అయితే ఈసారి ఓడించడం జరిగింది. అయితే చంద్రబాబు తనకు ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ మనం ఏదైనా మార్చినా లేదంటే ఉద్యోగులకి కంఫర్ట్ జోన్ ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా 2029లో ఓడించేస్తారు. ఎందుకంటే అదే జరుగుతూ వస్తోంది కాబట్టి. అండ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసే ఈ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైనా వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్తే మళ్ళీ ఉద్యోగులంతా జగన్ వైపు వచ్చే అవకాశం ఉంటది. సో అలాంటి ఏ అవకాశం జగన్ కి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా అధికారంలోకి వచ్చిన 1 నెల నుంచే
ఆయన ఉద్యోగుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కానీ లేదంటే వారికి ఇచ్చిన అన్ని హామీలు కానీ నెరవేర్చడం జరుగుతోంది. ఈ విధంగా జగన్ చేసిన తప్పును చంద్రబాబు అయితే చేయట్లేదు. అలాగే ఆయన గతంలో చేసిన తప్పును కూడా రిపీట్ చేయకుండా దాన్ని మొత్తం నివారించే దిశగా అయితే ఆయన అడుగులు వేస్తున్నారు. సో ఈ తప్పు జగన్ ఒకవేళ ఈ 5 years లో ఆయన బాగా కష్టపడి నెక్స్ట్ అధికారం కోసం ప్రయత్నిస్తే మాత్రం ఈ తప్పులు నెక్స్ట్ రాకుండా చూసుకోవాలి. అలాగే గతంలో ఏవైతే తప్పులు చేశారు అని చెప్పి ప్రజలు అంటున్నారో లేదంటే ఉద్యోగస్తులు అంటున్నారో ఆ విషయాలన్నింటినీ మళ్ళీ పునఃపరిశీలించి అలాంటివి ఉండవు ఈసారి అని చెప్పి చెప్పుకుంటూ ప్రతిపక్షంలో ఒక మంచి డెసిషన్స్ తీసుకుంటామని చెప్పుకుంటూ వస్తే జగన్ కి కూడా నెక్స్ట్ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్.